ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏమైందో ఏమో గాని అకస్మాత్తుగా తెలంగాణ మంత్రులు మౌన మునుల్లాగా తయారయ్యారు. మొన్నటిదాకా ప్రతి అంశంలో కలగజేసుకుని వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన మంత్రులు ఇప్పుడు మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. టచ్ మీ నాట్ అన్నట్టుగా స్పందిస్తున్నారట. తెలంగాణ మంత్రుల్లో ఇంత సడన్గా ఎందుకు మార్పు వచ్చింది? మంత్రుల మౌనం వెనుక కారణమేంటి? కాంగ్రెస్ పార్టీలో అందరూ లీడర్లే. ఆ పార్టీలో పనిచేసే వారి కంటే పని చెయ్యమని ఆర్డర్ చేసేవారే ఎక్కువ ఉంటారని రాజకీయ విశ్లేషకులు చమత్కరిస్తుంటారు. స్థాయితో సంబంధం లేకుండా, సబ్జెక్టుతో పని లేకుండా ప్రకటనలు చేయడంలో కాంగ్రెస్ నేతల తీరే వేరు అని అంటుంటారు. అలాంటి నేతలు ఏమైందో ఏమో గాని గత కొన్ని రోజులుగా ఏ ప్రకటన చెయ్యాలన్నా, ఏ వ్యాఖ్య చెయ్యాలన్నా 1-2 సార్లు ముందు వెనక చూసుకొని స్పందిస్తున్నారు. మంత్రులైతే తమ శాఖకు సంబంధించిన అంశమైనా సరే దానిపై మాట్లాడాలంటే ఆచితూచి ఒక పదం ఎక్కువ తక్కువ కాకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని అంటారు. అదే సంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చిన మంత్రులు మొన్నటి వరకు తమకు సంబంధం లేని అంశాలపై సైతం బహిరంగంగానే మాట్లాడేవారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికైనా సరే వెనకాడేవారు కాదు. దాంతో కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఇరుకున పడేది. ఆ వివాదాల నుంచి బయటపడటానికి మరలా వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చేది. మొత్తం మీద ప్రభుత్వ పరువు పోయేది. గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీపావళి పండుగ రావడానికంటే 1-2 వారాల ముందు మాట్లాడుతూ త్వరలోనే అరెస్టు బాంబులు పేలుతాయని అన్నారు. దాంతో ఎవరిని అరెస్టు చేస్తారు, ఎందుకు అరెస్టు చేస్తారు అనే చర్చలు కొంతకాలం జరిగాయి. పంచాయతీ ఎన్నికలపై మంత్రులు చేసిన ప్రకటనలు కూడా కొంతకాలం పాటు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. ఇలా పదే అంతర్గత నిర్ణయాలను బయటకు చెప్పడం మంచిది కాదని భావించిన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ మధ్యనే ఒక నిర్ణయం తీసుకున్నారట. మంత్రుల స్వేచ్ఛకు చెక్ పెట్టాలని భావించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ పనిని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ద్వారా చేయిస్తున్నారట. ఇందులో భాగంగానే పీసీసీ అధ్యక్షుడు ఒక హెచ్చరికను జారీ చేశారని సమాచారం. మంత్రులు తమకు సంబంధం లేని శాఖలలో వేలు పెట్టొద్దని గట్టిగానే చెప్పారట. దాంతో వారు వీరు అని కాకుండా మంత్రులందరూ ఒక్కసారిగా గప్చుప్ అయ్యారని సమాచారం. ఆ మేరకు పీసీసీ చీఫ్ ప్రకటన చేసినప్పటికీ ఆయనతో ఆ ప్రకటన చేయించింది సీఎం రేవంత్ రెడ్డేనని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రులు ఎవరి పని వారు చూసుకోకుండా ఇతర శాఖల్లో వేళ్లు కాళ్లు పెడుతూ ఉండటంపై రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారనే విషయం తెలిసిన తర్వాత మంత్రులు సైలెంట్ అయిపోయారట. అత్యుత్సాహం కొద్దీ అనవసర విషయాలు మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి గురవుతామని కొంతమంది మంత్రులు భయపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు ఆఖరికి తమ శాఖల గురించి కూడా పెద్దగా మాట్లాడకుండా మౌనవ్రతం పాటిస్తున్నారట. అది గమనించిన పార్టీ అధ్యక్షుడు మంత్రులు మొత్తానికే సైలెంట్ గా ఉంటే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని భావిస్తున్నారట. మంత్రులు ఎవరి శాఖల గురించి వారు ప్రకటనలు చేసుకోవచ్చని, వ్యాఖ్యలు చేయవచ్చని అంటున్నారట. ఇతర శాఖల్లో తల దూర్చవద్దని, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని, ప్రచారం కోసం వివాదాస్పద ప్రకటనలు చేయవద్దని చెబుతున్నారట. ఈ అంశంపై త్వరలో జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో స్పష్టత ఇస్తారని సమాచారం. స్వేచ్ఛ ఇస్తే అంతా మేమే అంటారు. స్వేచ్ఛను నియంత్రించడం మొదలు పెడితే మౌన మునుల్లాగా తయారవుతున్నారు మంత్రులు. ఇదెక్కడి గోలరా బాబు అని మంత్రుల వ్యవహారం చూసి పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తల పట్టుకున్నారట. మరి ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుందో చూడాలి మరి.